హాయ్ స్టూడెంట్స్, ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలామందికి మనకి ఒక డౌట్ ఉంటుంది. అంటే జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాము, అలానే సి అనేది ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. బట్ కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్లో ద మెయిన్ థింగ్ అడిగేది ఏంటి అంటే జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆర్ నాట్. అంటే మనకి ఇక్కడ ఫస్ట్ తెలియాల్సిన విషయం, సి ఈజ్ ఏ procedure oriented language because it supports procedure oriented concepts. సో ప్రొసీజర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అని చెప్తున్నాం. అలానే జావా ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బట్ ఇట్ ఈజ్ ఏ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. ఎందుకు నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటాము అంటే, మనం ఒక ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాలి అంటే మనం ఏ లాంగ్వేజ్ అయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నామో అది కంపల్సరీ ఆబ్జెక్ట్తోనే యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్తోనే డిక్లరేషన్ అవ్వాలి, ఆబ్జెక్ట్తోనే రిప్రజెంట్ అవ్వాలి. అంటే వితౌట్ క్రియేటింగ్ అన్ ఆబ్జెక్ట్ we cannot access anything in that language. That language is called object oriented programming language. But in Java we can access data and methods without object. అంటే విత్ అండ్ వితౌట్ ఆబ్జెక్ట్. మనం విత్ ఆబ్జెక్ట్ అటు చెప్తున్నాము, బట్ వితౌట్ ఆబ్జెక్ట్ కూడా మనకి యాక్సెస్ చేసే ఛాన్స్ జావాలో ఉంది. కాబట్టి జావాని మనం ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేయట్లేదు. ఇక్కడ మనకి నార్మల్గా ఏ టెక్స్ట్ బుక్లో ఇచ్చినా కూడా జస్ట్ జనరల్గా జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. బట్ ఇక్కడ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్కువగా ఈ క్వశ్చన్ రేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్, జావా ఈజ్ ఏ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ it supports primitive data. What is primitive data? Primitive data types ni support చేయటం వల్లనే మనం జావాని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం చూద్దాం. whenever we represents డేటా అండ్ మెథడ్స్, డేటా అండ్ ఫంక్షన్స్. సో ఎందుకు డేటా అండ్ ఫంక్షన్స్ గురించే మనం మాట్లాడుకుంటున్నాము అంటే, ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్లో ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ ఏ డివైడెడ్ ఇంటూ డేటా అండ్ ఫంక్షన్స్. సో దట్స్ వై డేటా అండ్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేసేది బేస్డ్ ఆన్ ఓన్లీ ఆబ్జెక్ట్స్. దట్ ఈజ్ కాల్డ్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. సో ఏ ప్రోగ్రాంలో అయితే రిప్రజెంట్ చేస్తున్నాం, డేటా అండ్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం, దేన్ని బేస్ చేసుకుని, ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని. సో ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని డేటా అండ్ ఫంక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాము అంటే దట్ ఈస్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ జావాలో మనం ఏం చేస్తున్నాం, ప్రిమిటివ్ డేటా టైప్స్. వై ప్రిమిటివ్ డేటా టైప్స్? ఫర్ ఎగ్జాంపుల్, డేటా ఈజ్ నథింగ్ బట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ని జనరల్గా మనం డేటా టైప్స్ యూజ్ చేసి డిక్లేర్ చేస్తాం. అలానే ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఈ డిక్లేర్ చేసిన డేటాని యూజ్ చేసే మనం ఫంక్షన్స్ తీసుకుంటాం. అలానే ఫంక్షన్ రిటర్న్ టైప్ కూడా యూజ్ చేస్తాం ప్రిమిటివ్ డేటా టైప్స్లో. సో అందుకని ఏంటంటే డేటా అండ్ ఫంక్షన్స్ని మనం ప్రిమిటివ్ డేటా టైప్స్ యూజ్ చేస్తున్నాము, అలానే ఆబ్జెక్ట్ ద్వారా యాక్సెస్ చేస్తున్నాం. సో ఇక్కడ టూ థింగ్స్ చేస్తున్నాం. బట్ ఆబ్జెక్ట్స్ ఉంటేనే మనం వీటిని యాక్సెస్ చేయాలి, వీటిని రిప్రజెంట్ చేయాలి అని మనం అనట్లా. బట్ యాక్సెస్ చేయడానికి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఫంక్షన్ నుంచి ఫంక్షన్కి డేటాని యాక్సెస్ చేయడానికి మనకి ఆబ్జెక్ట్స్ నీడ్ అయితే ఉంది. బట్ ఇక్కడ ఒక డేటాని రిప్రజెంట్ చేయడానికి అండ్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయడానికి మనం విత్ అండ్ వితౌట్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం యాక్సెస్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. సో రాద్దాం. Because we represents data and functions with and without based on objects. So ఆబ్జెక్ట్స్ ఉన్నా ఆబ్జెక్ట్స్ లేక
లేకపోయినా కూడా మనం రిప్రజెంట్ డేటా అండ్ ఫంక్షన్స్ని వితౌట్ ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని చేస్తాం కాబట్టి దీన్ని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనట్లేదు. సో వాట్ ఆర్ ద ప్రిమిటివ్ డేటా టైప్స్? ఇంట్, ఫ్లోట్, క్యార్, డబుల్ అండ్ బూలియన్. సో ఇవన్నీ మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్గా తీసుకుంటున్నాం. అంటే ఒక డేటాని ఇంటీజర్ టైప్లో డిక్లేర్ చేయాలంటే మనం ఇంట్ యూజ్ చేస్తున్నాము, అలానే ఆబ్జెక్ట్ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ మనం జావాలో జనరల్గా మనం డేటాని రిప్రజెంట్ చేయడానికి కంపల్సరీ ప్రిమిటివ్ డేటా టైప్సే యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనం జావాని ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పట్లేదు. సో జావా ఈజ్ ఏ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బికాస్ వీ సపోర్ట్స్ ప్రిమిటివ్ data types. Primitive means compulsory, it is not an object. కాబట్టి వితౌట్ ఆబ్జెక్ట్ మనకు ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని మనం నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటున్నాం. ఏదైతే కంపల్సరీ బేస్డ్ ఆన్ ఆబ్జెక్ట్స్ మీదే జరుగుతుందో దాన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పి కాల్ చేస్తాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి మనం ఎగ్జాంపుల్గా C++ అని చెప్తాము. ఓకే, బట్ ఇట్ ఈస్ అ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ.